ఒకప్పుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్ ఇప్పుడు 5వ స్థానానికి పడిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ అప్పులున్న దేశాలలో అయితే జపాన్ మొదటి స్థానంలో ఉంది. దాని ప్రభుత్వ అప్పు దాని జీడీపీలో 237% చేరుకుంది. 2025 చివరి నాటికి జపాన్ ప్రభుత్వ అప్పు 1342.172 ట్రిలియన్ యువాన్లు లేదా $8.6 ట్రిలియన్ చేరుకుంది. ఇందులో బయటి అప్పు $4.71 ట్రిలియన్, సింగపూర్ జీడీపీలో 173%తో రెండవ అత్యధిక ప్రభుత్వ రుణాన్ని కలిగి ఉన్న దేశంగా ఉంది. దీని తర్వాత గ్రీస్ 154%, ఇటలీ 154%, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ యునైటెడ్ స్టేట్స్ 154%, ఫ్రాన్స్ 154%, కెనడా 154%, బెల్జియం 154%, స్పెయిన్ 154%, పోర్చుగల్ అలాగే యూకే కూడా 154%తో ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా యుద్ధాల్లో చిక్కుకున్న ఉక్రెయిన్ 154%, చైనా 154%తో, అలాగే యూరో ఏరియా 154%, అర్జెంటీనా ఇక ఫిన్లాండ్ కూడా 154%తో ఈ జాబితాలో భారతదేశం కంటే ముందున్నాయి. ఇక భారత పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఈ జాబితాలో భారత 17వ స్థానంలో ఉంది. భారతదేశ ప్రభుత్వ అప్పు దాని జీడీపీలో 81.9%. భారతదేశం తర్వాత ఆస్ట్రియా ఉంది. ఇక్కడ మొత్తం ప్రభుత్వ అప్పు జీడీపీలో 81.8% ఉంది. యూరోపియన్ యూనియన్ విషయానికి వస్తే ఈ సంఖ్య 80.7%, దక్షిణాఫ్రికా 76.9%, బ్రెజిల్ 76.5%, హంగేరీ 73.5%, స్లోవేనియా 67%, జర్మనీ 62.2%. ఇక యూరోపియన్ దేశమైన స్విట్జర్లాండ్ దాని జీడీపీలో 15.7% ప్రభుత్వ అప్పును కలిగి ఉంది. తర్వాత రష్యా, కువావో, బొస్నియా, హెర్నగివా, ఎసోగినియా, బల్గేరియా, టర్కీ, సౌదీ అరేబియా ఉన్నాయి.